9 Grainsకి స్వాగతం. ఇప్పుడు పండు మిరపకాయ తొక్కు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పండు మిరపకాయ తొక్కు మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి ఆరబెట్టుకున్నాను. ఇవి తొడాలు చేసి కట్ చేసుకుందామండి. చిన్న రోలు కదా, కట్ చేస్తే తొందరగా నలుగుతుంది, అందుకని ఇట్లా కట్ చేసుకుందాం. అంగుళం ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందామండి మొత్తం మిగతావన్నీ తొడాలు తీసి. కాయలన్నీ కట్ చేసుకోవటం అయిందండి. ఇప్పుడు ఇది దంచుకుందాం, కొద్దిగా వేసి దంచుకుందాం. దీనికి కల్లుప్పు 100 గ్రాములు తీసుకున్నాను, పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అవి కొద్దిగా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. పసుపు కూడా కొంచెం వేసుకుందాం. మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక 100 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను. వాయికి కొద్దిగా వేసుకుందాం. చిన్న రోలు కనుక కొంచెం దంచుకోవాలి. పచ్చాగా దంచానండి. ఇది జాడీలో వేసుకుందాం. మొత్తం ఇలాగే దంచుకోవాలండి. ఇది దంచుకోవటం అయిపోయిందండి. జాడీలో వేసేసుకుందాం. నేను చింతపండు పెడతలేదు, చింతపండు పెట్టినందువల్ల ఈ కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ తొక్కు మనం పచ్చాగా దంచాను. 2 రోజులు ఉప్పు పసుపులో ఊరాలండి. రోట్లో పొండిమిరకాయ తొక్కు పెట్టుకున్నామండి. 2 రోజులు ఊరాలని చెప్పాను. 2 రోజులు ఊరింది. ఇది ఆ పాటినే ఉంచుకుని ఇది రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. కూరలోనూ వాడుకోవచ్చు, ఊరగాయ పచ్చళ్ళలోనూ వాడుకోవచ్చు. ఇది అట్లాగే పెట్టుకుందాం.